డ్రగ్స్ కేసులో ఇంకో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసినామన్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. నెదర్లాండ్కు చెందిన మైక్ కమింగాను అదుపులోకి తీసుకున్నామన్నారు. కొద్దిసేపటి కింద కమింగాను ఎక్సైజ్ ఆఫీస్కి తీసుకొచ్చిండ్రు అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ని తెలంగాణకు రప్పించడంలో కమింగా కీలకంగా పనిచేసిందని చెప్పారు. నెదర్లాండ్స్ నుంచి టూరిస్టు వీసా మీద కమింగా ఇండియాకొచ్చి డ్రగ్స్ సరఫరా చేశాడని చెప్పారు అకున్ సబర్వాల్. డ్రగ్స్ కేసులో చార్మి విచారణ పూర్తయింది. దాదాపు 7 గంటల పాటు ఆమెను ప్రశ్నించిండ్రు అధికారులు. హైకోర్టు సూచనలతోని చార్మిని 4 మహిళా అధికారుల టీం విచారించింది. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సీఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్ తో పాటు కుద్దూస్ వాహెద్లతో పరిచయాల మీద ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చార్మి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినట్లు సమాచారం. నిన్న లేట్ నైట్ అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఈ కేసు సంబంధం డ్రగ్స్ కేసులో చార్మి విచారణ పూర్తయింది. దాదాపు 7 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు అధికారులు. హైకోర్టు సూచనలతోని చార్మిని 4 మహిళా అధికారుల టీం విచారించింది. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సీఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్ తో పాటు కుద్దూస్ వాహెద్లతో పరిచయాల మీద ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చార్మి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, చార్మి విచారణ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? ఏడు గంటల పాటు చార్మిని సిట్ అధికారులు విచారించారు. మెయిన్ గా కెల్విన్ డేటాబేస్ అట్లాగే అరెస్ట్ అయిన 19 మంది అక్యూజ్డ్ని ఇప్పటికే విచారించడం జరిగింది. విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డాటాని అట్లాగే టెలిఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ని దాదాపు 2.5 సంవత్సరాలుగా హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ దందా పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కన్ఫర్మేషన్ పోలీస్ అధికారులు ఇస్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే మైక్ కమింగా అనేటువంటి వ్యక్తిని, యూరప్ దేశానికి చెందినటువంటి మైక్ కమింగాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెయిల్స్ ఆధారంగా అట్లాగే వాట్సాప్ ను బేస్ చేసుకుని డార్క్ వెబ్సైట్ల ద్వారా బుక్ చేయడానికి ముందుగా మీడియేట్ పాయింట్ గా మైక్ కమింగా వ్యవహరించేవాడు. నెదర్లాండ్ కంట్రీలో ఉన్నటువంటి డార్క్ వెబ్సైట్ కి ఇక్కడ ఒక అడ్మిన్ గా మైక్ కమింగా వ్యవహరిస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆయనతో పాటుగా మరో 2 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మెయిన్ గా మొదటి నుంచి అరెస్ట్ల పరంపర కొనసాగుతూనే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 19 మంది, కెల్విన్ అండ్ టీమ్ 19 మంది అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ కాల్ డాటా, అట్లాగే వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో ఉన్న ఇమేజెస్ కావచ్చు, అట్లాగే వాళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, వాళ్ళు ఉన్నటువంటి అన్నింటినీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు చార్మి విచారణలో కూడా చార్మి దాదా అంటూ ఒక కాంటాక్ట్ నెంబర్ ని దాంట్లో సేవ్ చేశారు. సేవ్ చేసినటువంటి కాంటాక్ట్ నే సేవ్ చేసినటువంటి
ఆ కాంటాక్ట్ ని బేస్ చేసుకునే చార్మిని విచారించారు. 8 నెలలుగా రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ లో ఉన్నటువంటి చిట్ చాట్లను కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఇమేజెస్ ని కూడా ఫైండ్ అవుట్ చేశారు. ప్రైమరీగా ఈ డ్రగ్స్ రాకెట్ లో ఉన్నటువంటి కెల్విన్ అండ్ టీమ్ 9 మంది వరకు కింగ్ పిన్స్ గా ఉన్నారు. వాళ్ళను కొరియర్లుగా వాడుకొని హైదరాబాద్ సిటీలో చాలా ప్లేసుల్లో డ్రగ్స్ దందా నిర్వహించిన కెల్విన్ అండ్ టీమ్ వాళ్ళతో మొత్తం కూడా లింకులు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. కాబట్టి తన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అట్లాగే మెయిల్స్ లో ఎట్లాంటి సమాచారం ఉంది, మెయిల్స్ తో పాటుగా మెయిల్స్ అట్లాగే వాట్సాప్లలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి సంభాషణలకి తాను కెల్విన్తో సంబంధాలు తను కెల్విన్తో ట్రాన్సాక్షన్స్ కంటిన్యూ చేస్తూ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అట్లాగే ఈమెయిలింగ్ అడ్రస్లో డ్రగ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. కాబట్టి దానిపైన ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఎందుకంటే దీంట్లో అందరికీ ఇంటర్లింక్ ఉంది. పూరి జగన్నాథ్, సుబ్బరాజు, నవదీప్, తరుణ్, అట్లాగే చార్మి, ముమైత్ ఖాన్, మొన్న విచారణకు ఎదుర్కొన్నటువంటి శ్యామ్ కే నాయుడు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ 6-7 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంటర్ లింక్ ఉందనేది పోలీసులు చెప్తున్నారు. కెల్విన్ కాల్ డాటాలో కేవలం వీళ్ళే కాదు, వీళ్ళని కాల్ డాటాను బేస్ చేసుకుని వీళ్ళని విచారించిన తర్వాత సెకండ్ ఫేజ్ లో మిగతా యాక్టర్లను కూడా విచారించడం తెలుస్తుంది. ఒక పేరు మోసిన నిర్మాత గురించి అకున్ సబర్వాల్ మొదటి నుంచి చెప్తున్నారు. తను జూలై 2 రోజే ఒక పెద్ద సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారు, అట్లాగే బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారండి. ఇద్దరి పేర్లను చెప్పడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో ఆ 2 పేర్లు తెరపైకి రానున్నట్టుగా తెలుస్తోంది. 7 గంటల పాటు జరిగిన విచారణలో మెయిన్ గా ఎవరైతే అరెస్ట్ అయినటువంటి నిందితుల జాబితాలో ఉన్నటువంటి డ్రగ్స్ రాకెట్ లో ఉన్నటువంటి కింగ్ పిన్ కెల్విన్ తో పాటుగా మిగతా 18 మంది లింక్స్ ని తీయడం జరిగింది. దాంతో ఫోన్లలో ఎలా టచ్ లో ఉన్నారు, డార్క్ వెబ్సైట్ లో డ్రగ్స్ బుకింగ్ సంబంధించిన విషయాలు, అట్లాగే ఎంతకాలంగా కెల్విన్ పరిచయం, కెల్విన్ చేసినటువంటి ఆరోపణలు వాళ్ళ ముందుంచారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పేజ్ 3 పార్టీలకు ఈవెంట్స్ చేసినప్పుడు పబ్బుల్లో మొత్తం హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి హైఫై పార్టీస్ లో తను పబ్బులు మొత్తం ఈ డ్రగ్స్ ను సరఫరా చేశారనే విషయాన్ని పోలీసుల దగ్గర చెప్పాడు. కాబట్టి దాంట్లో ఎవరెవరికి సప్లై అయింది, ఎవరెవరు కన్జ్యూమ్ చేశారు, డ్రగ్స్ సేవించిన వాళ్ళు ఎవరు, డ్రగ్స్ అమ్మిన వాళ్ళు ఎవరు, అట్లాగే ఈ డ్రగ్ రాకెట్ లో వేరే వాళ్ళకి డ్రగ్స్ ఆఫర్ చేసిన వాళ్ళు ఎవరెవరు అనే విషయం పైన పోలీసులు ఆరా తీశారు. వాళ్ళన్నింటినీ కూడా సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఒకవైపు కలెక్ట్ చేశారు. అట్లాగే ఈ టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కింద బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ ఇప్పటివరకు ఇద్దరివి సుబ్బరాజు అట్లాగే పూరి జగన్నాథ్ కలెక్ట్ చేశారు. దాంతో పాటుగా ఈ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేస్తూనే అట్లాగే కొన్ని ఏదైతే టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్సెస్ లో భాగంగా ఈ మొబైల్ ఫోన్ లో చిట్ చాట్ చేసినటువంటి వాట్సాప్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అట్లాగే ఫోన్ కాల్స్ మాట్లాడే కాల్స్ సంభాషణ, దాంతో పాటుగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ల నుంచి ఎక్కువగా వీళ్ళ బ్యాంకు అకౌంట్స్ నుంచి ఆన్లైన్ లో మనీని ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నారు. సో వాటిని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను కూడా దీంట్లో ఎవిడెన్స్ కింద ఎస్టాబ్లిష్ చేయనున్నారు. దాంట్లో భాగంగానే ప్రైమరీ ఎవిడెన్సెస్ కలెక్ట్ అయ్యాయి కాబట్టి వాటన్నింటినీ కలెక్ట్ చేస్తున్నారు. ఇక మైక్ కమింగా ఇప్పుడు లేటెస్ట్ గా తెరపైకి వచ్చాడు. యూరప్ దేశానికి చెందిన మైక్ కమింగా దాదాపు 1 ఏడాది కాలంగా హైదరాబాద్ లో ఉంటూ శ్రీనగర్ కాలనీలోని ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడే ఉంటూ డ్రగ్స్ సేల్స్ చేయడానికి డార్క్ వెబ్సైట్, నెదర్లాండ్ కి చెందిన డార్క్ వెబ్సైట్ ని దాన్ని సెంటర్ గా చేసుకొని చాలా మందికి సరఫరా చేయడం తెలుస్తుంది. కొంతమంది మేనేజర్లతో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పేరు మోసిన నటులు అట్లాగే దర్శకులు, నిర్మాతలు, పెద్ద బడా హీరోలతో మైక్ కమింగాకు వాళ్ళ మేనేజర్లతో సంబంధాలు ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ అయింది. వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ రెగ్యులర్ గా మైక్ కమింగా సప్లై చేసినట్టుగా తెలుస్తోంది. సో మైక్ కమింగాని అరెస్ట్ చేసి ఇప్పుడే రిమాండ్ చేశారు. దాదాపు ఈ రోజంతా మైక్ కమింగాని విచారించారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నారు. కెల్విన్ తరహాలోనే కెల్విన్ కనీసం ఇక్కడ ఉండి ఇక్కడ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి డార్క్ వెబ్సైట్లతో లింకులు పెట్టుకొని దందా నడిపించాడు. కానీ దానికి భిన్నంగా ఈ ఇన్సిడెంట్ లో మాత్రం మైక్ కమింగా నెదర్లాండ్ కంట్రీకి సంబంధించిన సిటిజన్, అక్కడ డచ్ నుంచి పాస్పోర్ట్ ఉంది ఆయనకి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ బేస్ లో దందా నడుపుతున్నాడు. ఆ డార్క్ వెబ్సైట్ లో మొత్తం కూడా డ్రగ్స్ బుకింగ్స్ చేయడం, తర్వాత తను సెంటర్ పాయింట్ గా ఉంటూ, ఎందుకంటే ఒకసారి డార్క్ వెబ్సైట్ లోకి ఎంట్రీ కావాలంటే దాంట్లో ఎన్రోల్ అయినటువంటి వ్యక్తికి మాత్రమే అందులోకి ఎంట్రీ ఉంటుందనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు. డార్క్ వెబ్సైట్ లో ఒక సోర్స్ కోడ్ అట్లాగే డీకోడింగ్ సంబంధించిన కొన్ని వర్డ్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళ పేరు పైన ఎంట్రీ అయ్యి ఎవరికి డ్రగ్స్ కావాలి, ఎంత మోతాదులో డ్రగ్స్ కావాలి, ఏ మెయిలింగ్ అడ్రస్ లో డ్రగ్స్ ను సప్లై చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ ను
దాంట్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ మాత్రం ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఒక మోడస్ ఆపరెండి ఉన్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కాబట్టి ఈ మైక్ కమింగ్ రోల్ ఏంటి, మైక్ కమింగ్ ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నాడు, సినిమా ఇండస్ట్రీలో బిజినెస్ మెన్లతో, స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలతో ఈయనకున్న లింకులు ఏంటి, ఎక్కడెక్కడికి డ్రగ్స్ సరఫరా అయిందనే విషయం పైన పోలీసులు ఆరాధిస్తున్నారు. ఏదేమైనా డ్రగ్స్ కేసులో సీరియస్నెస్ అట్లాగే క్రానిక్ పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పట్టుబడ్డ వాళ్ళంతా కూడా డ్రగ్ పెడ్లర్లు లేదంటే డ్రగ్స్ దాంట్లో కొరియర్ బాయ్స్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. అట్లాంటి కొరియర్ బాయ్స్ అట్లాగే డ్రగ్స్ సప్లయర్సే కాకుండా డ్రగ్స్ను డైరెక్ట్గా పర్చేస్ చేస్తూ డార్క్ వెబ్సైట్లను మెయింటైన్ చేస్తూ ఆ వెబ్సైట్స్ ద్వారా నెదర్లాండ్ ఉన్నటువంటి ఒక వెబ్సైట్ను హైదరాబాద్లో ఆపరేట్ చేస్తూ ఇక్కడ డ్రగ్స్ అవైలబిలిటీ తేవడం అనేది కొంత సీరియస్ జోన్లో ఉన్నదనేది పోలీసులు భావిస్తున్నారు. దీంట్లో వందల మంది బాధితులు అట్లాగే డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు, దాంతోపాటు డ్రగ్స్ రాకెట్లో చిక్కుకొని డబ్బుల కోసం, ఈజీ మనీ కోసం ట్రాప్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. దాంట్లో వీలైనంత వరకు కౌన్సిలింగ్ పార్ట్ చేయడం ఒక ఇష్యూ అయితే, కౌన్సిలింగ్ పార్ట్తో పాటుగా ఎవరైనా కానీ డ్రగ్స్ తెలిసి వాడి మిగతా వాళ్ళకి డ్రగ్స్ను స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని అవసరమైతే అక్యూజులుగా చేర్చాలని చూస్తున్నారు. ప్రైమరీ జోన్లో మాత్రం కేవలం అరెస్టు చేయడం, రిమాండ్లు చేయడం వరకే పోలీసులు చూస్తున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. మైక్ కమింగ్ నోరు విప్పితే మైక్ కమింగ్ మరోసారి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఆ పేర్లను పోలీసులు బహిర్గతం చేసి వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మొదటి నుంచి వినిపిస్తున్న విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, నిన్న మొన్న అకున్ సబర్వాల్ అట్లాగే ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాటలు కూడా కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గానే ఓపెన్గా చెప్పారు. మొత్తం ఒక టీంను మాత్రమే, ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేశాడనడం తప్పు. ఖచ్చితంగా మిగతా వాళ్ళకి సంబంధించిన లిస్టులు కూడా తెరపైకి వస్తాయని చెప్పారు. కాబట్టి చూడాలి, అంటే మిగతా లిస్ట్ అవుట్ కూడా వస్తుందా, నిజంగానే చార్మి, పూరి జగన్నాథ్ అండ్ టీం అంటున్నట్టుగా ఒక టీం టార్గెట్ అయిందంటూ వాళ్ళు ట్విట్టర్లలో రాంగోపాల్ లాంటి వాళ్ళు పోస్టులు చేయడం, కొంచెం సోషల్ మీడియాలో మొత్తం కూడా దీనిపైన మొత్తం చర్చకు దారితీయడంతో పోలీసులు దానికి కౌంటర్గా మీడియా ముందుకు వచ్చి మొన్ననే చెప్పడం జరిగింది. దానిపైన క్లారిటీ ఇస్తాం. మిగతా ఫేజ్ కింద సెకండ్ ఫేజ్లో మిగతా యాక్టర్లను పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎవరైతే డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్ యూజర్స్, డ్రగ్ స్టోరేజెస్, డ్రగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, వాళ్ళను విచారణకు పిలుస్తామని చెప్తున్నారు. చూడాలి, సెకండ్ ఫేజ్ ఆగస్టు 2 తర్వాత సెకండ్ ఫేజ్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. సెకండ్ ఫేజ్లో నిజంగానే పారదర్శకంగా వ్యవహరించి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే షాడోస్గా ఉంటూ పేరు మోసిన సినిమా నిర్మాతలుగా, సినిమా హీరోలుగా, చాలా ఏళ్ళుగా తరతరాలుగా సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వస్తున్నటువంటి సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారా, లేక ఆగస్ట్ 2 తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్తోనే క్లోజ్ చేస్తారనేటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి దానికి సమాధానంగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా వ్యవహరించబోతుందో చూడాలి. ఈ రోజు కూడా, ఎందుకంటే ప్రతిరోజు విచారణకు హాజరవుతున్నటువంటి యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారణలో హాజరైన తర్వాత చాలా విషయాలు చెప్పడంతో పాటుగా మిగతా వాళ్ళ పేర్లు, కొన్ని డీటెయిల్స్, ఎక్కడైతే డ్రగ్స్ అవైలబిలిటీ వాళ్ళకు తీసుకున్నటువంటిది కావచ్చు. ఎందుకంటే విట్నెస్ కింద మాత్రమే పోలీసులు చార్మీని పిలిచామని చెప్పారు. కాబట్టి దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే డ్రగ్స్ యూజింగ్ ఎక్కడ ఉంటుంది, డ్రగ్స్ ఎక్కువగా అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది, డ్రగ్స్ ఎక్కడి నుంచి కన్జ్యూమ్ చేసేవాళ్ళు, కెల్విన్తో పాటుగా మిగతా వాళ్ళతో ఏవైనా సంబంధాలు ఉన్నాయి, ఇట్లాంటి యాంగిల్స్ ఉన్నాయి. ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా కానీ కంటిన్యూగా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక నిందితుని చుట్టే ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి కెల్విన్ అండ్ టీం 19 మంది రాకెట్ను పట్టుకున్న తర్వాత ఆ రాకెట్ని బేస్ చేసుకుని వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిచ్చే సమాచారాన్ని కూడా పోలీసులు బేస్ చేసుకొని అవసరమైతే విట్నెస్లుగా కావచ్చు, లేదంటే బాధితులుగా కావచ్చు, వీళ్ళిచ్చే సమాచారాన్ని కూడా నోట్ డౌన్ చేసి దీన్ని బేస్ చేసుకొని కూడా మిగతా వాళ్లకు నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా విచారణకు పిలిచేందుకు గ్రౌండ్స్ ఉన్నాయనేది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఈరోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో మహిళా అధికారులను కోర్టు డైరెక్షన్స్ అనుకోవచ్చు, లేదంటే చార్మీ కోరినట్టుగా నలుగురు మహిళా అధికారుల ఆధ్వర్యంలోనే విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు విచారించారు. దాంట్లో లంచ్ అవర్ తీసిస్తే 6 గంటల పాటు విచారణ కొనసాగింది. రెగ్యులర్ ఫార్మాట్లో భాగంగానే 4 పేజీల ఫార్మాట్ని ఏర్పాటు చేసి ఆ ఫార్మాట్లో ఆమె డీటెయిల్స్ని, ఫోటోగ్రాఫ్స్ని, అట్లాగే ఆమె ఎండార్స్మెంట్ని, ఆమెతో పాటు వచ్చినట్టు ఒక విట్నెస్ సంతకాన్ని తీసుకొని దాన్ని లీగల్ గ్రౌండ్స్ కింద మొత్తం నోట్ చేశారు. పారాగ్రాఫ్స్ కింద
ప్రతి ఒక్క విషయాన్ని క్వశ్చన్ హవర్ ఫ్రేమింగ్ చేసి ఆ క్వశ్చన్స్కి సమాధానంగా ఆమె చెప్పినటువంటి విషయాలను నోట్ చేయడమే కాకుండా మొత్తం వీడియోగ్రఫీ చేశారు. వీడియోగ్రఫీ చేసిన తర్వాత సీడీలను అందరూ ఎవరైతే ఇప్పుడు హాజరవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలని వీడియోగ్రఫీ చేస్తున్నారు. వీడియోగ్రఫీ చేసి ఆ వీడియోస్ని తీసినటువంటి సీడీలను సీజ్ చేసి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేసి సిడిఆర్ ఫైల్కి కేస్ డీటెయిల్ రిపోర్టు ఉన్నటువంటి దానికి మొత్తం కూడా అటాచ్మెంట్ చేసి దాన్ని భద్రపరుస్తున్నారు. ఇవి అన్నిటినీ కలిపిన తర్వాత ఈ విచారణ ముగిసిన తర్వాత ఆగస్టు 2 తర్వాత కోర్టు మెట్లు ఎక్కడున్నట్టు తెలుస్తుంది సిట్ అధికారులు. ఎందుకంటే ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. అట్లాగే ఉన్నటువంటి నిందితులందరినీ కూడా రిమాండ్కి పంపించారు. 19 మంది రిమాండ్లు ఈరోజు మైక్ కమింగ్తో కలిపితే 20 మంది వరకు అరెస్ట్ చేశారు. కాబట్టి అఫీషియల్గా అరెస్ట్ చేసిన వాళ్ళపైన రిమాండ్ రిపోర్ట్స్ అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్లు మొత్తం సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ నటీనటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పూరి జగన్నాథ్, సుబ్బరాజు, నవదీప్, తరుణ్, చిన్న, శ్యామ్కే నాయుడు, ఈరోజు హాజరైనటువంటి చార్మి వీళ్ళందరి స్టేట్మెంట్లను కూడా ఒక బుక్లెట్ రూపంలో కావచ్చు లేదంటే ఒక రిపోర్ట్ రూపంలో వాటిని తయారు చేసి దాన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేసి ఈ గ్రౌండ్స్ను చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో విలాసవంతంగా ఇష్టం వచ్చినట్టుగా డ్రగ్స్ దందా నడుస్తున్నటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా ఆధారాలు అందుతున్నాయి. కాబట్టి ఆ పబ్స్ పైన స్పెషల్లీ ఆ రెస్టారెంట్లు అట్లాగే ఆ 5 స్టార్ హోటల్స్ కాబట్టి వాటి మీద యాక్షన్ తీసుకోవాలంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ను బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు లీగల్ గ్రౌండ్స్ కింద నోటీసులు జారీ చేయడం, అవసరమైతే వాళ్ళని వాళ్ళ పర్మిషన్ సస్పెండ్ చేయడానికి కూడా గ్రౌండ్స్ క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న సస్పెండ్ చేసినటువంటి ఎఫ్ఐ క్లబ్ కూడా మన మణికొండలో ఉన్నటువంటి ఎఫ్ఐ క్లబ్ కూడా దాంట్లో కూడా డ్రగ్స్ దందా నడిచిందనే విషయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని ఆధారాలు చిక్కిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ని అట్లాగే వీళ్ళు ఎవరైతే హాజరైనటువంటి నటీనటులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని వాళ్ళ పర్మిషన్ సస్పెండ్ చేశారు. కాబట్టి ఫర్దర్గా కూడా వీటిని బేస్ చేసుకొని వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లను రికార్డెడ్ ఎవిడెన్సెస్ను బేస్ చేసుకొని కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు త్రూలో కొన్ని ఆర్డర్స్ తీసుకొని లీగల్గా వాటిని కోర్టు త్రూలో వాటిని అవసరమైతే వాటిని సస్పెన్షన్ చేయడమా లేదంటే పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయడం, అట్లాగే దాన్ని నడుపుతున్నటువంటి ఈవెంట్ మేనేజర్లు మిగతా నటీనటులకు సంబంధించిన రోల్స్ను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేసి విచారణకు హాజరు కావడానికి ఆగస్టు 2 తర్వాత మరో ఫేజ్ కింద 12 నుంచి 18 మంది వరకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సర్వ్ చేసేందుకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గ్రౌండ్స్ క్లియర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.